ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో. మనకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చినాయి కదా, వస్తే ఇక్కడ చాలామంది ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ రిజిస్ట్రేషన్ సంబంధించి డేట్ కూడా వచ్చింది. అక్టోబర్ 12 అయితే ఉందన్నయ్య. కానీ మేము ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, మళ్ళీ కొత్తగా చేసుకోవాలా అక్కర్లేదా అని చాలామంది విద్యార్థులు అయితే అడుగుతున్నారు. సో మెయిన్గా ఎవరైతే ఇదివరకు రిజిస్ట్రేషన్ చేసిన విద్యార్థులు ఉంటారో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవసరం లేదు, అక్కర్లేదన్నమాట. ఎవరైతే ఇదివరకు చేయని విద్యార్థులు ఉంటారో, అంటే ఇదివరకు అసలు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఆల్రెడీ ఇదివరకు ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు టెన్షన్ కూడా పడకండి అన్నమాట. ఇది మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇలా ఎవరైతే ఫేజ్ 1లో అంటే పోయినసారి ఎవరైతే అప్లై చేసుకున్నారో మళ్ళీ అప్లై చేసుకోని అవసరం లేదు, ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు అనేది చెప్పండి అన్నమాట. సో చాలామంది పొద్దునుంచి టెన్షన్ పడుతున్నారు డేట్స్ చూసి. సో మీరు ఎవరు టెన్షన్ పడకండి. సో ఇది మ్యాటర్ అన్నమాట. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజీలో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.